బాహ్య ప్రపంచానికి దూరంగా సెంటినలీస్ తెగ. అండమాన్ దీవుల సమూహంలో ఏకాకిగా ఉన్న ఈ దీవులోకి అడుగుపెట్టే సాహసం చేయకండి. ఇక్కడ అడుగుపెట్టిన వారెవ్వరూ ఇక్కడి పురాతన తెగ సెంటినలీల బారి నుంచి ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవు. వాస్తవానికి ఒక తెగ అంటే ఒకే విధమైన విశ్వాసాలు, సంస్కృతి, భాషతో ప్రధాన జీవన స్రవంతికి దూరంగా జీవించే కొందరు ప్రజల సమూహం అని చెప్పుకోవచ్చు. అయితే నాగరిక ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ప్రధాన జీవన స్రవంతికి దూరంగా నివసించే వారిని కూడా తెగగానే గుర్తిస్తాం. అయితే వీరిని ఏకాకి అయిన తెగ అని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఏకాకి తెగలు దాదాపు 100కు పైగానే ఉన్నాయి. ఇటువంటి తెగల్లో ఆసియాలో ఉన్న ఈ తెగ పేరు సెంటినలీస్ తెగ. వీరు అండమాన్ దీవుల్లోని ఉత్తర సెంటినల్ దీవులో జీవిస్తుంటారు. బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమూహంలో దాదాపు 572 దీవులున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సెంటినలీస్ తెగను ప్రపంచానికి అత్యంత దూరంగా విసిరివేయబడిన తెగగా చెప్పవచ్చు. అంతేకాదు, వారు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు కూడా. ఎవరైనా తమను కలిసేందుకు ప్రయత్నిస్తే వారి అంతం చూసేదాకా ఈ తెగవారు విశ్రమించరు. బయట వారెవరైనా తమ దీవి వైపు వస్తున్నట్టు గమనిస్తే అంతా సముద్రపు ఒడ్డుకు చేరి తమ చేతుల్లోని ఈటెలు విసురుతూ వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ దీవుల చుట్టూ 3 మైళ్ళ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ప్రవేశించటం నిషిద్ధం. ఈ సెంటినలీస్ తెగ బయట ప్రపంచంతో కలవటానికి బొత్తిగా ఇష్టపడరు. వీరిని ప్రధాన జీవన స్రవంతిలోకి తెచ్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. 2004వ సంవత్సరంలో సంభవించిన సునామీ అనంతరం ప్రభుత్వం ఈ దీవులోని వారికి హెలికాప్టర్ ద్వారా సహాయం అందించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అసలు హెలికాప్టర్ కిందకి దిక్కుండా దానిపై ఈటలు విసురుతూ తరిమి కొట్టారు. 2006వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడంతో దాని నుంచి ప్రాణాలతో బయటపడిన 2 మత్స్యకారులను ఈ దీవులోని వారు చంపేశారు. నిషిద్ధ ప్రాంతంలో చేపల వేటకు వచ్చారని వీరిపై అభియోగాలు మోపారు. ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న నియోలిథిక్ తెగల్లో ఈ సెంటినలీస్ తెగ చివరిది. వీరి జనసంఖ్య ఎంతో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అనధికారిక అంచనాల ప్రకారం ఈ దీవిలో 40 నుంచి 500 మంది వరకు ఈ తెగవారు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. 80-90 దశకాలలో ఈ ప్రాంతంలో మునిగిపోయిన నౌకల సాయుధ సిబ్బంది చేతుల్లో అనేక మంది సెంటినలీస్ తెగవారు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఎటువంటి కలతలు లేకుండా ఈ తెగవారు ఇక్కడ జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు. ప్రముఖ మానవ హక్కుల సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ అంచనాల ప్రకారం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తొలి ఆదిమానవుల బృందానికి చెందినవారు ఈ సెంటినలీస్ అని తెలుస్తోంది. వీరు అండమాన్ దీవుల్లో దాదాపు 60,000 ఏళ్లకు పైబడి జీవిస్తున్నారని సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ చెబుతోంది. వీరి హక్కుల పరిరక్షణకు ఈ సంస్థ దీర్ఘకాలంగా కృషి చేస్తోంది. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే నౌకలకు చెందిన నావికుల కథనాల ప్రకారం సెంటినలీస్ ప్రజలు నరమాంస భక్షకులు. వీరంతా పొట్టివారే, అంటే ఇంచుమించు అందరూ కూడా 5 అడుగుల లోపే ఉంటారు. నల్లటి చర్మంతో ఉన్న వీరి పుట్టు పూర్వోత్తరాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వీరు దాదాపు 1,00,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చి ఏకాకులుగా జీవిస్తున్నారని తెలుస్తోంది. అప్పటికి ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఏకైక తెగ సెంటినలీస్ ప్రజలేనంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అవునా కదా? ఆశ్చర్యంగా ఉంది కదా? ఇంతే కాదండి, ఇంకా మా దగ్గర చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలని ఉందా లేదా? అవన్నీ మీరు తెలుసుకోవాలనుంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ చక్కని సలహాల్ని, సూచనల్ని కూడా మాకు అందించండి. అంతేనా?